అయ్యో చిరిగిపోయిందే. చొక్కా చిరిగిందా? నీ చొక్కా కాదులే, నా జాకెట్టు. ఓహో, వీలైతే వచ్చేటప్పుడు కొత్త తీసుకొస్తాలే. అయితే నీలి రంగు మీద తెల్ల పూలను తీసుకురా. పూలు రంగులు నాకెలా తెలుస్తాయమ్మా? ఎందుకు తెలీదు? లోకల్లో ఉన్న అన్ని విషయాలు మాట్లాడతావు. నీకు పువ్వులు రంగుల గురించిన ఏ విషయాలు తెలియవా? వేసుకో. ఇస్త్రీ బాగా చేసావా? పెళ్లికెళ్ళాలి. చేశానులే. నేను అందంగా ఉన్నానా? చాలా అందంగా ఉన్నావు. అది చూపినా? ఏది చూపించు. అందంగానే ఉన్నాను. అవును, నీ మనసులో మేమందరూ ఎలా కనిపిస్తావు? చాలా అందంగా ఉంటారు. అమ్మా నువ్వు ఏంటే నీ పిచ్చి పనులు? పోయి పని చూసుకో. ఇదిగో రాటి. అమ్మా పంచదార మర్చిపోయావా? మర్చిపోలేదురా, అయిపోయింది. సాయంత్రం సరుకులు కూడా తెస్తానమ్మా. ఏం పెట్టి తెస్తావురా గుడ్డి నాయలా? నా మాత్రలు అయిపోయి 2 రోజులైంది, సుట్టుముక్కలు అయిపోయి 2 గంటలైంది. తెచ్చావా? నడుమిరిగి మంచాన పట్ట మూలన మిమ్మల్ని దేవురించాల్సిన కర్మ అట్టింది నాకు. అసలు నడుమిరక్క ముందు నా లెవెలేంట్రా? నీసు లేకుండా ముద్ద, మందు లేకుండా నిద్ర ఉండేవా? గుడ్డి నా కొడుకు, నువ్వు నా కడుపును పుట్టావు, నాకు దైద్యం చుట్టుకుంది. ఏంటయ్యా ఆడు పనికి పోయే ముందు ఏంటా పాడు మాటలో? చేతనాడే పెద్ద కలెక్టర్ పని. ఎల్లి ఆరతి పట్టి సాగనంప కొడుకుని ఎద్దవనాయాలు. చాలు చాలు ఊరుకో. ఇంకా మొదలెట్లేదంటే అనుకున్నాను. ఇప్పుడు సంతోషంగా ఉంది. అమ్మా వెళ్ళొస్తాను. వాసంతి వెళ్ళొస్తాను. నాగమ్మా, నువ్వు బట్టలు తూతుంటే తాళం వేస్తున్నట్టుంది. కాకపోతే బండ పగలటమో బట్టలు చెరగటమో తప్పదు. పోరా పిచ్చి సన్నాసి, నాతో వేళకోవడం వాడందే నువ్వు ఉండలేవు. అవును, ఇంత పొద్దున్నే చాకరీ మొదలెట్టావు, ఏంటి విషయం? పట్నం నుంచి అప్పలనాయుడు గారు వస్తున్నారు. బాబు గారు వస్తున్నారా? ఎప్పుడు వస్తున్నారు? ఎప్పుడు వస్తున్నారో తెలీదు. మేత్రి దుప్పట్లు రగ్గులు ఉతకమని తెచ్చిచ్చాడు. బాబు గారు వస్తే మర్చిపోకుండా నాకు చెప్పే. అట్టాగే. లక్ష్మి వచ్చావా? ఏంటి ఇంత ఆలస్యమైంది? ఓ గుడికెళ్ళావా? ఏమని మొక్కున్నా దేవుణ్ణి? నాకు కళ్ళు రావాలనా, మన పెళ్ళవాలనా? రెండూనా? మరి నీకు మాటలు రావాలని కోరుకోలేదా? ఏ అవునులే, అలా మొక్కోపోవడమే మంచిది. నీకు మాటలు వస్తే నన్ను చేసుకోవు కదా. దర్జాగా సూటు బూటు వేసుకుని ఏ పట్నం ఉండో చేసుకుంటావు. ఏ మెల్లగా మెల్లగా, ఎందుకంత కోపం? నేను అన్నదాంట్లో తప్పేముంది? ఇప్పుడంటే గంతకు తగ్గ బొంతలాగా ఇద్దరం సరిపోయాం. దేవుడికి ఎవరిని ఎలా కలపాలో బాగా తెలుసు. నాకు నోరిచ్చాడు, నీకు కళ్ళు ఇచ్చాడు. లక్ష్మి కోపంగా ఉంది ఏమన్నా అన్నావా? ఓ కిట్టయ్యా, నేను వెంటనే పెళ్లి చేసుకోవాలా? ఎరా దీన్ని వేరే ఎవరు పెళ్లి చేసుకోమన్నావా? నీకే గనక మాట వస్తే నన్ను ఎందుకు చేసుకుంటావన్నానంతే. ఒరేయ్, నువ్వు దాని ముఖం చూడగలిగి ఉంటే అది నిన్నెంత ఇష్టపడుతుందో అర్థమయ్యేదిరా. నువ్వు ఇలా అయినోడు కాదు. లక్ష్మి ఊరికినే అన్నాను, ఏమనుకోకే. సర్లే, ఇంతకీ ఎక్కడికి? తొర్రేడు రాజు గారింటే పెళ్లికేనా? పెళ్లి మధ్యాహ్నం కదా, బాబాయ్ కొట్టుకెళ్ళి అక్కడి నుంచి అలా వెళ్తాలే. సర్లే, బస్సు వచ్చే టైం అయింది, తొందరగా వెళ్ళు. వెంకటాపురం దిగి వెళ్ళారు రండి.
రండమ్మా, దిగండి దిగండి. ఎక్కడమ్మా మీరు, ఎక్కండి, ముందుకెళ్ళిపోండి. రైట్ రైట్. నువ్వు రైల్లో వెళ్ళావేమనుకున్నా సీను. డ్రైవర్ కి దారి చూపించాల్సింది నేనే కదా. రై రే. ఏంటి ఈ రోజు ఆలస్యమైంది? మా ఇంట్లో కోడికి జలుబు చేసి గొంతు బొంగురుపోయి లేట్ గా కూసింది, అందుకే ఆలస్యం. ఎవరన్నా సీట్ ఇవ్వండి అయ్యా. వద్దు, నేను నిలబడే ఉంటాను. అయినా సీట్ దొరకలేదని బాధపడడానికి నేనేమైనా ఎమ్మెల్యేనా ఎంపీనా? ఇదిగో సీను, తీసుకో. ఓ కళ్ళ చూడా. అవును, నీకోసం తిరునాళ్ళ తీసుకొచ్చాను. గుర్తుంచుకుని మరి తెచ్చావే. ఎలా ఉన్నాను? నీకేరా, సినిమా హీరోలనే తలదండి ఎలా ఉన్నావు. కడిపులంక దిగే వాళ్ళు ఉన్నారా? రండమ్మా, ముందుకెళ్ళిపో. ఈ పర్సనాలిటీ చాలా సినిమాలో చేరడానికి. ఆడపిల్లని చూస్తే చాలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు. వీడి మొహానికి కళ్ళజోడు ఒకటి. ఏంటి ఏమైంది? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఒకటే వెకిలి నవ్వు వెకిలి చూపు. చాలే ఊరుకో అమ్మా, అతను గుడ్డివాడు. అతను ఎలా చూస్తాడు? అతన్ని పట్టుకుని నువ్వు ఇలా. పోనీలే, నా గురించి తెలియదుగా. కళ్ళజోడు పెట్టుకుంటే హీరోల్నే తలదన్నేలా ఉన్నావు, కానీ నన్నే తంతారనుకోలేదు. ఇది నాకు వద్దు. పర్వాలేదు, పెట్టుకో. పెట్టుకోగానే తిన్నారంటే ముందు ముందు ఇంకెన్ని తన్నులు తినాలో నువ్వే తీసుకో. ఏంటమ్మా ఇది, రోజు చిన్నపిల్లల స్నానం చేయిస్తావు? నువ్వెళ్ళు, నేను చేస్తా కదా. నువ్వు చేయలేవని కాదులేరా, నా కంటికి నువ్వు ఎప్పుడూ చిన్నపిల్లాడివి. నేను బతుకున్నంత వరకు ఇట్టాగే స్నానం చేయిస్తా. అన్నయ్య, రాత్రి తిరణాల్లో ఏదో గొడవ జరిగిందంట. అయ్య బాబోయ్, అది మామూలు గొడవ కాదు. జనాలు అటు ఇటు పరుగులు, తొక్కిసలాట. ఎవరి కాళ్ళ కింద పడకుండా బయటికి రావడం నిజంగా నా అదృష్టం అనుకో. చాలా దుకాణాలు దోసుకుపోయారంట కదా. అవును, దోచుకోవడానికే కరెంట్ తీశారు. అయినా కాసేపు కరెంట్ పోయినందుకే జనం అంత ఇబ్బంది పడతారేంటి? నాకా బాధ లేదు, పుట్టినప్పుడే కరెంట్ కట్ అయింది కదా. ఏంటా పిచ్చి మాటలు? నిజమే కదా, నా కంటికి ఫీజు తీసే ఆ దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. ఊరుకోరా, నువ్వు నీ ఏదో మాటలోను. ఊరికే జోక్ చేశా. చాలే. ఏంటి వాసంతి కోపం వచ్చిందా? అయ్యో, నేనే తీసానన్నయ్య. పెట్టింది పెట్టిన చోట ఉంచకపోతే నేను వెతుక్కోలేను కదా. సారీ అన్నయ్య. సారీ. పెద్దొచ్చింది ఇంగ్లీష్ దొరసాని. అయ్యో, చిరిగిపోయిందే. చొక్కా చిరిగిందా? నీ చొక్కా కాదులే, నా జాకెట్టు. ఓహో, వీలైతే వచ్చేటప్పుడు కొత్త తీసుకొస్తాలే. అయితే నీలి రంగు మీద తెల్ల పూలున్న తీసుకురా. పూలు రంగులు నాకెలా తెలుస్తాయమ్మా? ఎందుకు తెలీదు? లోకల్లో ఉన్న అన్ని విషయాలు మాట్లాడతావు. నీకు పువ్వులు రంగుల గురించిన ఏ విషయాలు తెలియవా? వేసుకో. ఇస్త్రీ బాగా చేసావా? పెళ్లికెళ్ళాలి. చేశానులే. నేను అందంగా ఉన్నానా? చాలా అందంగా ఉన్నావు. అది చూపినా? ఏది చూపించు. అందంగానే ఉన్నాను. అవును, నీ మనసులో మేమందరూ ఎలా కనిపిస్తావు? చాలా అందంగా ఉంటారు. అమ్మా నువ్వు ఏంటే నీ పిచ్చి పనులు? పోయి పని చూసుకో. ఇదిగో రాటి. అమ్మా, పంచదార మర్చిపోయావా? మర్చిపోలేదురా, అయిపోయింది. సాయంత్రం సరుకులు కూడా తెస్తానమ్మా. ఏం పెట్టి తెస్తావురా గుడ్డి నాయలా? నా మాత్రలు అయిపోయి 2 రోజులు అయింది, సుట్టు ముక్కలు అయిపోయి 2 గంటలు అయింది. తెచ్చావా?
నడుమిరిగి మంచాన పట్టం వలన మిమ్మల్ని దేవుడించాల్సిన కర్మ అట్టింది నాకు. అసలు నడుమిరక్క ముందు నా లెవెలేంట్రా? నీసు లేకుండా ముద్ద మందు లేకుండా నిద్ర ఉండేవా? గుడ్డి నా కొడుకుని నా కడుపును పుట్టావు, నాకు దైద్యం చుట్టుకుంది. ఏంటయ్యా ఆడు పనికిపోయే ముందు ఏంటా పాడు మాటలు? ఆ చేతనాడే పెద్ద కలెక్టర్ పని ఎల్లి ఆరతి పట్టి సాగనంప కొడుకుని ఎద్దవనాయాలు. చాలు చాలు ఊరుకో. ఇంకా మొదలెట్లేదంటే అనుకున్నాను. ఇప్పుడు సంతోషంగా ఉంది. అమ్మా నువ్వు వెళ్ళొస్తాను. వాసంతి వెళ్ళొస్తాను. నాగమ్మా నువ్వు బట్టలు తూతుంటే తాళం వేస్తున్నట్టుంది. కాకపోతే బండ పగలటమో బట్టలు చెరగటమో తప్పదు. పోరా పిచ్చి సన్నాసి, నాతో వేళకోవడం వాడందే నువ్వు ఉండలేవు. అవును, ఇంత పొద్దున్నే చాకరీ మొదలెట్టావు, ఏంటి విషయం? పట్నం నుంచి అప్పలనాయుడు గారు వస్తున్నారు. బాబు గారు వస్తున్నారా? ఎప్పుడు వస్తున్నారు? ఎప్పుడు వస్తున్నారో తెలీదు. మేత్రి దుప్పట్లో రగ్గులు ఉతకమని తెచ్చిచ్చాడు. బాబు గారు వస్తే మర్చిపోకుండా నాకు చెప్పే. అట్టాగే. లక్ష్మి వచ్చావా? ఏంటి ఇంత ఆలస్యమైంది? ఓ గుడికెళ్ళావా? ఏమని మొక్కున్నా దేవుణ్ణి? నాకు కళ్ళు రావాలనా, మన పెళ్ళవాలనా? రెండూనా? మరి నీకు మాటలు రావాలని కోరుకోలేదా? ఏ అవునులే, అలా మొక్కోపోవడమే మంచిది. నీకు మాటలు వస్తే నన్ను చేసుకోవు కదా. దర్జాగా సూటు బూటు వేసుకుని ఏ పట్నం ఉండో చేసుకుంటావు. మెల్లగా మెల్లగా, ఎందుకంత కోపం? నేను అన్న దాంట్లో తప్పేముంది? ఇప్పుడంటే గంతకు తగ్గ బొంతలాగా ఇద్దరం సరిపోయాం. దేవుడికి ఎవరిని ఎలా కలపాలో బాగా తెలుసు. నాకు నోరిచ్చాడు, నీకు కళ్ళు ఇచ్చాడు. లక్ష్మి కోపంగా ఉంది, ఏమన్నా అన్నావా? ఓ కిట్టయ్యా, నేను వెంటనే పెళ్లి చేసుకోవాలా? ఎరా దీని వేరే ఎవరు పెళ్లి చేసుకోమన్నావా? నీకే గనక మాట వస్తే నన్ను ఎందుకు చేసుకుంటావన్నానంతే. ఒరేయ్ నువ్వు దాని ముఖం చూడగలిగి ఉంటే అది నిన్నెంత ఇష్టపడుతుందో అర్థమయ్యేదిరా. నువ్వు ఇలా అయినోడు కాదు. లక్ష్మి ఊరికినే అన్నాను, ఏమనుకోకే. సర్లే, ఇంతకీ ఎక్కడికి? తొర్రేడు రాజు గారింటే పెళ్లికేనా? పెళ్లి మధ్యాహ్నం కదా, బాబాయ్ కొట్టుకెళ్ళి అక్కడి నుంచి అలా వెళ్తాలే. సర్లే, బస్సు వచ్చే టైం అయింది, తొందరగా వెళ్ళు. వెంకటాపురం దిగే వెళ్ళారు. రండి రండమ్మా, దిగండి దిగండి. ఎక్కడమ్మా మీరు? ఎక్కండి, ముందుకెళ్ళిపోండి. రైట్ రైట్. నువ్వు రైల్లో వెళ్ళావేమనుకున్నా సీను. డ్రైవర్ కి దారి చూపించాల్సింది నేనే కదా. రై రై. ఏంటి ఈ రోజు ఆలస్యమైంది? మా ఇంట్లో కోడికి జలుబు చేసి గొంతు బొంగురుపోయి లేట్ గా కూసింది, అందుకే ఆలస్యం. ఎవరన్నా సీట్ ఇవ్వండి అయ్యా. వద్దు, నేను నిలబడే ఉంటాను. అయినా సీట్ దొరకలేదని బాధపడడానికి నేనేమైనా ఎమ్మెల్యేనా ఎంపీనా? ఇదిగా సీను, తీసుకో. ఓ కళ్ళ చూడా. అవును, నీకోసం తిరునాళ్ళ తీసుకొచ్చాను. గుర్తుంచుకుని మరి తెచ్చావే. ఎలా ఉన్నాను? నీకేరా, సినిమా హీరోలనే తలదన్ని ఎలా ఉన్నావు? కడిపులంక దిగే వాళ్ళు ఉన్నారా? రండమ్మా, ముందుకెళ్ళిపో. ఈ పర్సనాలిటీ చాలా సినిమాలో చేరడానికి. ఆడపిల్లని చూస్తే చాలు
పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు. వీడి మొహానికి కళ్ళజోడు ఒకటి. ఏంటి ఏమైంది? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఒకటే వెకిలి నవ్వు, వెకిలి చూపు. చాలే ఊరుకో అమ్మా, అతను గుడ్డివాడు. అతను ఎలా చూస్తాడు? అతన్ని పట్టుకుని నువ్వు ఇలా. పోనీలే, నా గురించి తెలియదుగా. కళ్ళజోడు పెట్టుకుంటే హీరోల్నే తలదన్నేలా ఉన్నావు, కానీ నన్నే తంతారనుకోలేదు. ఇది నాకు వద్దు. పర్వాలేదు, పెట్టుకో. పెట్టుకోగానే తన్నారంటే ముందు ముందు ఇంకెన్ని తన్నులు తినాలో నువ్వే తీసుకో. ఎవరైనా కళ్ళు దానం చేయాలని ఐ బ్యాంకుకి అప్లై చేస్తే వాళ్ళు చనిపోయిన తర్వాత కళ్ళు తీసుకుంటారు గాని బతుకున్నప్పుడే కళ్ళు తీసుకోవడం అనేది నేను ఎక్కడ వినలేదు. డాక్టర్ తో కూడా మాట్లాడాను, అన్ని రెడీ అని వాళ్ళతో చెప్పావు. అవునులే, ఎన్నికల టైంలో ఎన్నో వాగ్దానాలు చేస్తాం, ఆ తర్వాత మర్చిపోదాం. ఇది కూడా అంతే, అవసరానికి అబద్ధం చెప్పాను. జస్ట్ ఫర్గెట్ ఇట్. మీరు అసలు మనుషులేనా? ఛీ! మీ వల్ల సీనుకి కళ్ళొస్తాయనే భ్రమతో మీరు చేసిన అన్యాయాన్ని దిగమింగుతూ శవాల్లో బతుకుతున్నారు పాప మా పిల్లలు. లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళు. ఏ దివ్య, నువ్వెందుకు ఆవేశపడుతున్నావు? అధికార పక్షంలో ఉంటూ ప్రతిపక్షంలో మాట్లాడకూడదమ్మా. ఎందుకు మాట్లాడకూడదు? నేను ఆడదాన్నే. ఆ అమాయకురాళ్ళు పోగొట్టుకున్న దాని విలువ నాకు బాగా తెలుసు. షటప్. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసు, ఇద్దరు పొలిటికల్ క్రిమినల్స్ తోటి. మనోహర్, ఎవరో లో క్లాస్ పీపుల్ కోసం వైఫ్ ను కొడుతున్నావేంటి? ఇది వైఫ్ ఏంటి సార్? జస్ట్ కీప్. ఎక్స్ట్రాలో మాట్లాడకుండా నోరు మూసుకుని పడుండు. రేయ్, మన మధ్య ఉన్నది కేవలం 25,000 అగ్రిమెంట్ మాత్రమే. దానికోసం నువ్వు చేసే ప్రతి వెధవ పనికి నీకు తోడుండాల్సిన అవసరం నాకు లేదు. అయితే నీ అవసరం కూడా మాకు లేదు. గుడ్ బై. ఏంటి మనోహర్ ఇంత ఆవేశపడుతున్నావు? నన్ను చూడు, భూకంపం వచ్చినా చలించను. పోతే పోనివ్వండి సార్, దాంతో బోర్ కొట్టేసింది. అంటే పల్లెటూరి మల్లెపూల వాసన మొత్తం అంత ముంచేసిందనమాట. కరెక్టే. వాళ్ళ గురించి తెలుసుకుంటేనే మందు తాక్కుండానే మత్తెక్కుతుంది. అవును, వాళ్ళని ఇంకోసారి పిలిపిస్తానని మాటిచ్చావు. ఆ పిల్లకి నిశ్చితార్థం ఫిక్స్ అయింది, చాలా రిస్క్ గా ఉంది. కానీ నా పని అవ్వాలంటే తప్పదుగా. సారీ అండి, ఇంత రాత్రప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. పర్వాలేదమ్మా, ఈ వేళప్పుడు బయలుదేరాం. జాగ్రత్త. ఉంటానండి. వెళ్దామా. ఎవరు? మేస్త్రి గారా? అవును సీను. అమ్మ ఒంట్లో బాగాలేదని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆహా, మనోహర్ బాబు గారికి భోజనానికి ఇబ్బంది అవుతుందంట. అమ్మకు బాగాలేదు కదా, కనీసం వాసంతనైనా తీసుకురమ్మన్నారు. అయ్యో, నేను తను తీసుకుని పెళ్లి బట్టలు కొనడానికి వెళ్దాం అనుకున్నానే. సరే, లక్ష్మిని తీసుకెళ్తా. వాసంతి, వాసంతి. అమ్మమ్మమ్మ ఎల్లద్దే, నువ్వు మైసూరు మహారాణివి. ఎడితే నీ పరుగు పోదు. ఆయన మనకి ఎంత ఉపకారం చేశాడు. పాపం ఆయన కోతంత బోబోండి పెడితే మనకేమన్నా నట్టమా? ఈ శ్వాసం లేని కుక్కనే. ఇలా అమ్మా. వాసంతి, ఏంటమ్మా ఇది? అమ్మకొంట్లో బాగాలేదు కదా. నేను పని మనిషిగా పంపాలనే ఉద్దేశం కాదమ్మా. నాన్నన్నట్టు సాయం చేసేవాళ్ళని మర్చిపోకూడదు కదా. నువ్వు వెళ్తే బాగుంటుందమ్మా. పెళ్లి దగ్గర పడే కొద్దీ నాకు దిగులు ఎక్కువ అవుతుందమ్మా. నలుగురితో మాట పడకుండా నేను లక్షణంగా పంపాలి. ఊరికే డబ్బులు ఇస్తే మనం తీసుకోమని ఇలా కవర్ చేసి ఉంటారమ్మా. నా మాట విని వెళ్ళిరా అమ్మా. వాళ్ళ దయ దక్షిణాలతో నా పెళ్లి జరగకపోయినా పర్వాలేదు. ఏంటి వాసంతి, ఎంత చెప్పినాను? పెళ్లి విషయం ఒకటే కాదు, అప్పలనాయుడు గారు లేకపోతే చూపు వస్తుందనే నమ్మకం నాకు కలిగేదా? అలాంటి ఆయనకు మన వల్ల ఇబ్బంది కలగకూడదు. నా కోసమైనా వెళ్ళిరా అమ్మా. వెళ్తానన్నయ్య, నీకు చూపు రావటం కోసం తప్పకుండా వెళ్తాను. పిచ్చి పిల్ల. అన్ని మా దగ్గర లేటెస్ట్ మోడల్స్ ఉంటాయండి. ఏమండి, బాగున్నారండి? ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. నేను ఆ రోజు బస్సులో కలిసానే. ఓ, బస్సు, కళ్ళజోడు,
గుర్తొచ్చింది గుర్తొచ్చింది. సారీ అండి, ఆ రోజు ఏదో తెలియక. పర్లేదండి. బాబాయ్ నీకు చెప్పాను చూడు, బస్సులో కళ్ళజోడు వేసుకుంటే కళ్ళు తెరిపించిందని. ఆ అమ్మాయా? చూడమ్మా, మా సీను చెల్లెలు పెళ్లి, మంచి చీరలు చూపెట్టు. అలాగే, రెండు అక్కడున్నాయి. రాధిక, వీళ్ళకి చుడిదార్ చూపించు. ఆవిడ నన్ను భలేగా గుర్తుపట్టిందే. ఆవిడ నిన్ను గుర్తుపట్టావిట్రా? నువ్వే ఆ అమ్మాయిని గుర్తుపట్టావు. ఇది గద్వాల్ సారీ అండి, పెళ్లి కూతురికి చాలా బాగుంటుంది. చూడండి, అంచు అయితే ఇంకా బాగుంటుంది. ఇదా ఇదా? అందరి దృష్టి పెళ్లి కూతురు చీర మీదే ఉండాలి. ఓ బ్రహ్మాండంగా ఉంది. వాసంతకి చీర బాగా నప్పుతుంది. ఏ కలరు? మెజెండా కలర్ అండి. అదేం కలరు? ఎరుపు, పసుపు, నీలం కలిసిన ఓ రంగు. ఓహో, నాకు తెలియని కలర్స్ చాలా ఉన్నాయన్నమాట. ఓ, మ్యాచింగ్ బ్లౌజా? అక్కడున్నాయి, రండి. లక్ష్మి ఏదో సైగ చేసింది, నాకు అర్థం కదా. ఆ అమ్మాయికి వెంటనే అర్థమైందిరా. ఎందుకు అర్థం కాదు? ఆడాళ్ళ మాటలు ఆడాళ్ళకే అర్థం అవుతాయి. సరే, మీరు బట్టలు తీసుకుని ఇంటికి వెళ్ళండి. నీ హోటల్కి వెళ్తాను. ఆ పకిరిగాడు కొట్టి అమ్మాడే ఉంచాడు ఎదవా. ఎందుకు బాధపడతావు? నీకు నిజం చెప్పనా, నువ్వు నవ్వుతున్నప్పుడే కాదు, ఏడుస్తున్నా చాలా అందంగా ఉంటావు. నాతో పాటు ఢిల్లీ వచ్చాయి, నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. ఏంటి నీ సరసాలు ఇంకా పూర్తి కాలేదా? మీ నాన్న నువ్వు ఒకడే వస్తాను ఎదురు చూస్తున్నాడు, జంటగా కాదు. లోపలికెళ్ళు. వసంతి, నువ్వు చాలా తెలివిగలదానివి, నాకెంతో సహాయం చేశావు. ఇదిగో ఈ డబ్బు తీసుకో, అవసరమైతే ఇంకా అడుగు, మొగమాట పడకు. లక్ష్మి, పెళ్లికి మనకు లోన్ ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ గారిని కూడా పిలవాలి, మర్చిపోకుండా గుర్తుపెట్టుకో. తెరాసీను పెళ్లి బట్టలు కొనుక్కొస్తున్నారా? ఉన్నాగమ్మా. మరి పెళ్లి కూతురు కనపడదే? తను రాలేదు, నేను లక్ష్మి వెళ్ళొస్తున్నాం. ఓహో, కాబోయే వదిన మీద ఆడబడుచు ఇప్పటి నుంచే పెత్తనం చెలాయిస్తుందన్నమాట. లక్ష్మి, ఆ చీర లేవు. ఇదిగో. ఎలా ఉంది? చాలా బాగుంది. ఎవరికి? నీకే. నాకా? ఏంటి, నచ్చలేదా? నచ్చకపోవడమా తండ్రి? నా కొడుకులు, కోడలు, మనవాళ్ళు ఇంతమంది ఉన్నా పండగ నాడైనా చిన్న రైక ముక్క తేలేదయ్యా. నాకు నిజమైన కొడుకు నువ్వే నాయన. నా ఆయుష్ కూడా పోసుకుని 4 కాలాల పాటు చల్లగా బతుకయ్యా, చల్లగా బతుకు. నాగమ్మ, ఈ చీర కట్టుకునే నువ్వు వాసంతి పెళ్లికి రావాలి. తప్పకుండా వస్తాను. పెళ్లిలో అడావిడంతా నాదే కదా సీను. ధరలు బాగా పెరిగిపోయాయి, అయినా ఉన్నంతలో మంచివే తెచ్చాం. బావా, ఈ పూల సొక్క ఎవరికి? నాన్నకి. ఎందుకలా కాళ్ళ కింద పిరంగి పేలినట్టు గుడ్లప్పకింద చూస్తావు? నేను చొక్కా వేసుకోకూడదా? నువ్వు చొక్కాలు వేసుకోవడం ఎప్పుడు చూడలేదులే. ఇప్పుడు వేసుకుంటాను చూడు. తట్టుకోలేములే. అయినా ఎవరికేం కలర్ తీసుకోవాలో నీకెలా తెలుస్తుందిలే. అదిగో పెళ్లి కూతురు వచ్చేసింది. అక్క, వదిన సెలక్షన్ నచ్చిందో లేదో వాసంతికి చూపించు. నచ్చిందని చెప్పి లేత వదినకి ఇచ్చేస్తాడు. చూడవే, ఈ చీర నీకు చాలా బాగుంటది. వాసంతి, బాబుగారు ఏమన్నా చెప్పారా? భగవంతుడా, ఏంటి? మన వాసంతి లక్ష్మీదేవిని తీసుకొచ్చింది. లక్ష్మి ఇక్కడే ఉంది కదా. నీకెప్పుడు ఇదే గొడవ. ఈ లక్ష్మి కాదు, లక్ష్మి అంటే ధనలక్ష్మి. 2 నోటు కట్టలు తీసుకొచ్చింది. మన లాటరీ కొట్టేహం. అమ్మయ్యా, ఇక అంతా సవ్యంగా జరిగిపోతుంది. మన వాసంతి అదృష్టవంతురాలు. ఏమిటి అలా ఉన్నావు? ఏం లేదమ్మా, కొంచెం తలనొప్పి. ఏంటమ్మా తలనొప్పా? తగ్గిపోతుంది అన్నయ్య. దీనికి కాస్త అమృతాంజనం రాయండి అమ్మా. ఏం లేదు, ప్రతి అమ్మాయికి పెళ్ళన్నాక కొంచెం దిగులు ఉంటుంది లేరా. ఓహో, అలాగా. వాసంతి,
వాసంతి, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది పిల్ల? వాసంతి, 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 వాసంతి. నేను రాత్రి ఆడ మనిషి ఎవరు బిడ్జి మీద దూకి పడిపోయిందంట. చీకట్లో మనిషి ఎవరో తెలియలా. పాపం ఆ పిల్ల చాలా మంచిదిరా, పెళ్లి కూడా కుదిరింది. ఆ కాలంలో కొట్టుకొచ్చిన శవం మన సీను లేడు, ఆడి చెల్లెలు వాసంతిది. జరిగిందిరా. రే రండ్రా, రే గమ్మున రండ్రా. జాగ్రత్త. నా బిడ్డ, నా బిడ్డ వాసంతి, వాసంతి వచ్చిందా? దేవుడా, దేవుడా, నన్ను ఎందుకు తీసుకుపోలేదురా? బాబాయ్, వాసంతిని ఇంకా తీసుకురాలేదా? తీసుకొస్తారులేరా బాబాయ్. వాసంతి దహన సంస్కారాలు చెరువు గట్టు పక్కన చెట్టు కించేద్దాం. అలాగేరా, అలాగే. చిన్నప్పటి నుంచి మేము ఆ చెట్టు కిందే ఆడుకునేవాడు. అది నా మీద అలిగినప్పుడల్లా అక్కడికే వెళ్ళి కూర్చునేది. వాసంతి పెళ్లికి అందరినీ పేరు పేరు నా పిలుద్దాం అనుకుని పిలవకుండానే అందరూ ఇలా వచ్చారు బాబాయ్. వాసంతి, వాసంతి, వాసంతి. అమ్మ తప్పకుండా, అమ్మ తప్పకుండా అమ్మా. జాగ్రత్త. వాసంతి, వాసంతి, వాసంతి. మీ నాన్న పిలుస్తున్నాడమ్మా, చూడవే, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడవే. అమ్మా లక్ష్మి, ఇదిగో ఇదిగో లక్ష్మిని చూడవే. అమ్మా లక్ష్మిని చూడమ్మా. లక్ష్మి, నువ్వు మాట్లాడించవే, నీ మాట వింటుంది, మాట్లాడించవే, చెప్పవే. అమ్మా అమ్మ వాసంతి, 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 మీ అన్నయ్య చూడమ్మా. మా కోసం కాకపోయినా చూడలేని మీ అన్నయ్య కోసమైనా కళ్ళు తెరిచి చూడవే, చూడవే. వాసంతి, నా కళ్ళు రావాలని ఎదురు చూసి చూసి నువ్వెక్కడ మూసావమ్మా. అయ్యో వాసంతి,
నీకు పెళ్లి ఇష్టం లేకపోతే మాతో చెప్పండొచ్చు కదా. మమ్మల్ని అందరినీ ఎందుకు అన్యాయం చేసి వెళ్ళిపోయావు? చెప్పవే అమ్మా, చెప్పవే. ఎక్కడే నీ చెల్లి? ఎక్కడే? అయ్యా తమరు చెప్పటం వల్ల పోస్ట్ మార్టం నది లేకుండా శవాన్ని అప్పు చెప్పారయ్యా. అప్పలనాయుడు గారు వచ్చారు సీను. అమ్మా వాసంతి, బాబు గారు వచ్చారు చూడమ్మా. వచ్చారా బాబు? చూడండి బాబు ఎంత పని చేసిందో. దీని పెళ్లి కోసం మీరు ఎంతో సాయం చేశారు. అది చనిపోయిన తర్వాత దాని శవాన్ని మొక్కలు కాకుండా చూశారు. మీ మేలు మర్చిపోలేను బాబు గారు. మీ రుణం ఎలా తీర్చుకోను బాబు గారు. ఏ కష్టం వచ్చినా నాతో చెప్పుకునేది. మరి నాతో చెప్పుకున్నంత కష్టం తనకి ఏమొచ్చిందో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇదంతా తలరాత. ఊరుకో. రాత 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 ఎవరా రాజని? ఎవరా రాజని? ఎవరా రాజని? ఆపదలు అనుకుంటే నాన్న కర్ణుడు అనుకున్నారా? మా చెల్లెలు చేయాలని వెళ్ళుకుంటాను. ఎవడైనా అడుగు ముందుకేస్తే చంపేస్తాను. మనం దేవుడు అనుకునే అసలు రాక్షసుడు వీడేనా? మా లక్ష్మి మోగది కాబట్టి ఏం చెప్పలేదనుకుంటున్నారా? అది చేసే ప్రతి కదలిక నాకు తెలుసురా. అది చేసే ప్రతి కదలిక దివ్యమ్మ వెళ్తూ మా బాబాయ్తో చెప్పిన ప్రతి విషయం నాకు తెలుసురా. ప్రతి విషయం నాకు తెలుసురా. మర్యాదగా అప్పలేని వదులు, లేకపోతే లక్ష్మణ్ చంపేస్తాను. లక్ష్మణ్ చంపేస్తాను. నిన్నేరా వదులు. వాసంతి, వాసంతి, వాసంతి. నా కళ్ళ కోసం నా రెండు కళ్ళ లాంటి వీళ్ళిద్దరి జీవితాలు నాశనం అయ్యాయి. నాకి కళ్ళొద్దు. నాకింకా ఈ లోకాన్ని చూడాలనే ఆశ నాలో చచ్చిపోయింది. వాసంతి, వాసంతి, ఓ వాసంతి, 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 వాసంతి. చాలా సేపటి నుంచి చూస్తున్నాం. అంత నచ్చారా ఏంటి? విపరీతంగా. చల్లటి జ్యూస్ తాగు. ఈ జ్యూస్ నా తాపం చల్లార్చదు. ఎలా చల్లారుతుంది? ఇలాంటి ప్యూర్ న్యాచురల్ బ్యూటీస్ చూస్తుంటే ఎవరికైనా తాపం పెరుగుతుంది. ఇంతకి ఇద్దరు ఎవరు నచ్చారు? ఎవరంటే? కరెక్టే. ఒకళ్ళకొకళ్ళు ఏ మాత్రం తీసిపోరు. ఇద్దరిలో ఒకళ్ళు సెలెక్ట్ చేయడం కష్టమే. అందుకే ఇద్దరు. నీ కోరిక నేను తీరుస్తాను. నిజంగానా? నిజంగానే.
కానీ ఆ పవర్ ప్లాంట్ గ్రాంట్ కోసం మీ నాన్న చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పుడు ఆ విషయం దేనికి? నువ్వు నా పని చేస్తే నేను నీ పని చేసి పెడతా. అమ్మో, అది కోట్లకి సంబంధించిన విషయం. ఇది నా ఓట్లకు సంబంధించిన విషయం. అయినా నీకోసం ఈ రిస్క్ తీసుకుంటున్నాను. నువ్వు ఈ ఊరికే దేవుడివి, నీకు రిస్క్ ఏంటి? చూడు, పల్లెటూళ్ళలో ఆడపిల్లలు ఊయలెక్కినా చాపెక్కినా ఊరంతా తెలిసిపోతుంది. నా ఇమేజ్ ని పణంగా పెట్టి వాళ్ళిద్దరిని ఇక్కడ రప్పిస్తాను. నువ్వు నీ డాడీ నొప్పిస్తా. ఓకే, డన్. ఎస్. బాబు గారు, వంట పని పూర్తయింది. సరే మనం వెళ్ళు. బాబు, సీనుకి లక్ష్మి తన కళ్ళిస్తానంది. లక్ష్మి అంటే ఆ మూగమ్మాయ కదా? అవును బాబు, లక్ష్మి కాడంటే ప్రాణం. వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఇద్దరిది మంచి జోడి. సరే, నేను డాక్టర్తో మాట్లాడి ఆపరేషన్ ఏర్పాటు చేస్తా. వెళ్ళొస్తాను బాబు. ఆ అమ్మాయి కళ్ళే అందం. అవి పోకముందు నా పని ఎలా చూడండి. భవానమ్మా, ఏమా, ఆ డాక్టరు కళ్ళు దానం చేసే అమ్మాయి ఫోటో కావాలన్నారు. ఆ అమ్మాయి ఫోటో ఉంటే కొంచెం అర్జెంట్ గా పంపించు. అర్జెంట్ గానా? అర్జెంట్ అంటే సరేలే బాబు, అమ్మాయిని టౌన్ పంపించి ఫోటో తీయించుకురమ్మంటాను. చాచా, అక్కడ దాకెందుకు? మనోహర్ బాబు దగ్గర కెమెరా ఉంది. అమ్మాయిని ఇక్కడ పంపించు, ఆయన చెప్పి ఫోటో తీస్తా. వెంటనే పంపిస్తాను. అవును, లక్ష్మి ఒకతే రాగలదా? కొంచెం బెరికే, మన వాసంతిని తోడిచి పంపిస్తాను. అలాగే, వెళ్ళరా, త్వరగా పంపించు. ఏంటి, ఏమంది? ఒక్క గాలానికి 2 చేపలు. అప్పలనాయుడు అసలు రూపం ఇప్పుడు చూస్తున్నాను. చాలా బాగున్నావు. నీలాగే ఇవి కూడా ఎంత సంతోషంగా ఉన్నాయి చూడు. ఎంతసేపే పొద్దుబాటలే, తొందరగా వెళ్ళండి. వెళ్తున్నా అత్తయ్య. జాగ్రత్తమ్మా. సరే. ఏర్పాట్లన్నీ బానే చేసాం. ఈ లోపు నీ వైఫ్ రాకపోతే చాలు. కానీ ఇప్పుడు అప్పుడే రాదు, షాపింగ్ కని వెళ్ళింది. వచ్చినా ప్రాబ్లం లేదు, నేను మేనేజ్ చేస్తాలే. అరే, రండి రండి రండి, లోపల రండి. గంట నుండి మనోహర్ బయటకు వెళ్ళాలంటే నీ ఫోటో తీయడం కోసం ఆప్యా. రండి 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 రండి. రామా, రా, రామా, కూర్చో. పర్వాలేదండి. అరే, నా ఇల్లంటే మీ ఇల్లు. మీకు సీను అంటే ఎంత అభిమానమో నాకు అంతే. కూర్చోమ్మా, కూర్చో కూర్చో. అది ఫోటో బాగా రావాలంటే టెన్షన్ లేకుండా ఉండాలి. ఏదో కొత్త వాళ్ళతో ఉన్నట్టు ఎందుకంత ఇబ్బంది పడతారు? ముందు ఈ జ్యూస్ తీసుకోండి. వద్దండి. తీసుకోండి, పర్లేదు. తాగమ్మా, తాగు తాగు, తీసుకోండి. రాను రానంటూనే చిన్నదో. ఏంటి నాగమ్మా, ఏంటి విశేషాలు? నా దగ్గరే ఉన్నాయి విశేషాలు. విశేషాలన్నీ నీ దగ్గరే ఉన్నాయి. వాసంతి లక్ష్మిలు ఫోటో తీపించుకోవటానికి బంగ్లాకి వెళ్ళారు. ఫోటోనా? ఎందుకు? కళ్ళు ఇవ్వబోయే వాళ్ళు ఫోటో కావాలని డాక్టర్ గారు చెప్పారంట. అలాగా? నీ కళ్ళు వస్తాయని వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో. నువ్వు అదృష్టవంతుడు రా సీను. సరే, నేను బంగ్లాకి వెళ్ళి వాళ్ళని తీసుకొస్తా. నువ్వు అటేనా? అటేపే. మంత్రి గారు అబ్బాయి వాళ్ళకి మన ఊరు నచ్చిందా? ఏమైంది? షీఈస్ బిహేవింగ్ టోటలీ ఇండిఫరెంట్. డోంట్ వరీ. ఆ అమ్మాయి బాగా ఏడుస్తుంది. డబ్బిచ్చినా తీసుకోవడం లేదు. ఏవైనా అల్లరి చేస్తుందేమో. ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే? ఎవరికి తెలియకుండా నేను చూసుకుంటా, కానీ నా సంగతి మర్చిపోకు. అది నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వు అమ్మాయి సంగతి చూడు. అరే, ఏమైంది? ఫోటో తీసిన తర్వాత మనోహర్ ఏమైనా తప్పుగా ప్రవర్తించాడా?
భయపడకమ్మా, నేను నిన్ను బెదిరించడానికి రాలేదు, నీకు విషయం చెప్పడానికి వచ్చాను. మనోహర్కి నువ్వు చాలా నచ్చావు. నిజానికి నువ్వు ఎవరికైనా నచ్చుతావు. నువ్వంత మంచి పిల్లవి. ఏదో కంట్రోల్ చేసుకోలేక చిన్న తప్పు చేశాడు. జరిగింది పొరపాటు నాకు తెలుసు. ఇదిగో, నువ్వు చిన్న పిల్లవి కాదు, అర్థం చేసుకో. గొడవ చేసినా, ఈ విషయం బయట ఎవరికైనా చెప్పినా నిన్ను, మీ అమ్మని, నీ తమ్ముణ్ణి పెట్రోల్ పోసి తగులబెట్టేస్తా. అలా కాలి బూడిదైతే శ్రీను కళ్ళు ఎవరిస్తారు చెప్పు? మనకు కావాల్సింది శ్రీను కళ్ళు రావటం. అదేగా నీ కోరిక? నేను చెప్పినట్టు చెయ్యి, నీ కోరిక నేను తీరుస్తాను. ఏంటి? బాబు గారు, సెంట్ వాసన దివ్యం గారా? వాసంతి లక్ష్మిలు ఫోటో తీయించుకోవడానికి వచ్చారంట. అది వాళ్ళు ఇక్కడే ఉన్నారు. శ్రీను, నమస్కారం బాబు గారు. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకోసం లక్ష్మి ఏ త్యాగం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉందట. లక్ష్మి ఏది? ఇదిగో ఇక్కడే ఉంది. లక్ష్మి, ఫోటో తీయించుకున్నావా? ఒక ఫోటో నాకు కూడా ఇవ్వండి బాబు, కళ్ళు వచ్చాక చూసుకుంటాను. వాసంతి ఏది? అది కూడా ఇక్కడే ఉంది. వాసంతి, చెప్పింది గుర్తుందిగా? ఇక్కడేం జరగలేదు, ఎవరికి ఏం తెలీదు. నువ్వు బయట చెప్పు, బుద్ధివంతరాలుగా బిహేవ్ చేయి. శ్రీను బయట ఉన్నాడు. మేము వెళ్ళొస్తాం బాబు గారు. నేను డాక్టర్తో మాట్లాడి ఆపరేషన్ ఎప్పుడైనా కబురు చేస్తా. మీ రుణం ఎలా తీర్చుకోవాలి బాబు గారు? చా, అంత మాట నాకు. నీ కోసం, నీ వాళ్ళ కోసం నేనేం కావాలని చేస్తా. రా లక్ష్మి. గుడ్ మార్నింగ్. ఏంట్రా పొద్దున్నే తగలడ్డావు? నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేశాను. కానీ నేను మాట్లాడుతున్నాను బాబాయ్. ఎదవ మాటలు మాట్లాడితే తప్పు, కానీ ఎదవలతో మాట్లాడితే తప్పే ఉంది బాబాయ్. ఒరే బాబు, నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావురా? జుట్లో తగులుకున్నావు నాకు. బాబాయ్, నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది. నేను పగల సొక్కలు చూసి లెక్కడికెళ్ళను తెలుసా? ఏంటి పగల చుక్కలు చూసి లెక్కెడతావా? నీతో లెక్కెట్టాను కూడా. ఏంటి ఎగసెకాల? ఏదో ఒకసారి ఎదవం చేసావని ప్రతిసారి ఎదవం చేసేద్దాం అనుకున్నా నన్ను. ఓసారి అయినాడు అత్తమైన అవ్వేటి. తొందరలో కట్టించండి, మా గురుగారు ఏదో కదా తెలిసిపోద్ది. చూసావా, మీ ఓళ్ళు కూడా నువ్వు ఎదవవుతావు మంచి ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. మరి నువ్వు రెడీ అంటే చెప్పు, పందెం వేసుకుందాం. పందెం అది కాస్క లేవు లేవు. ఏంటయ్యి సొక్కలో? నువ్వు చూపిస్తానది ఆకాశంలో కదా. అవి నక్షత్రాలు ఈ సొక్కల. నేను రెండోసారి కూడా అర్థం చేస్తాను. సొక్కమ్మని రెడీగా ఉండమని చెప్పా. ఏం కావాలితే కట్టుకొచ్చండి. అలాగే. ఏంట్రా నీ అబ్బా, నన్ను ఎదవం చేస్తే నీ సంతోషరా?
ఈనాటి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఊరి దేవుడు శ్రీ అప్పలనాయుడు గారిని తమ అమూల్యమైన సందేశాన్ని మనందరికీ వినిపించవలసిందిగా మీ అందరి తరఫున నేను కోరుతున్నాను. వేదికను అలంకరించిన మహిళా అధ్యక్షురాలు సఖుబాయి గారికి, రాజన్న గారికి, ఇక్కడ విచ్చేసిన మహిళా మండలందరికీ నా వందనాలు. మహిళలంటే నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఆ విషయం మీకు తెలుసు. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మన ఊరి మహిళలకు సేవ చేయగలిగే అదృష్టం నాకు దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆడది వంటింట్లో కుందేలనేది ఆనాటి మాట. కానీ మీకు జరిగే అన్యాయాలను ఎదిరించడానికి నడుం కట్టి విజృంభించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. నా నియోజకవర్గంలో ఏ మహిళకు అన్యాయం జరిగినా, అన్నా నాకు అన్యాయం జరిగిందని ఏ మహిళ నా ఇంటి తలుపు తట్టినా 24 గంటల్లో మీకు న్యాయం చేస్తానని, అన్యాయం చేసిన వాటిని రోడ్డు కీడిస్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు శ్రీ అప్పలనాయుడు గారి ఆర్థిక సహాయంతో ఆయన చేతుల మీదుగా కుట్టు మిషన్లు, చీరలు పంపిణీ కార్యక్రమం. ఏ రంగమ్మత్త బాగున్నావా? సచ్చినోడా, అత్త నా పిలిపేంట్రా పిల్లనిచ్చిన అల్లులాగా? ఇప్పుడు నేనేమన్నానని అంత స్టోన్ వేసుకుని మీద పడిపోతున్నావు? ఆ పాసినోడితో ఏవైనా అంటావు. రాజన్న కాబట్టి నిన్ను వదిలేస్తున్నాడు. నేనైతేనా పీక పిసికి రేవులో తొక్కేసేదాన్ని. నీ మొగుడిని కూడా అలాగే చంపి ఆత్మహత్య అని చెప్పావంట కదా? సచ్చినోడా, ఎవడ్రా కొట్టుకొచ్చింది? ఏమో ఊర్లో అందరూ అలా అనుకుంటున్నా, నాకేం తెలుసు? అబ్బా రంగమ్మ, వాడిని వదిలే. నీకేం కావాలి చెప్పు. 2 ఇడ్లీ పార్సల్ కట్టించి 2 రస్కలు. 102 ఇడ్లీ పార్సెల్, అందులో 100 క్యాన్సెల్. రంగమ్మత దోశ వేడిగా ఉంది, ఒకటి కట్నా? తగలడు. ఇదిగో. వేరేది రంగమ్మా. దానికేం బానే ఉందిగా. ఏమైందా సీను? ఈ నోటేదో అతికినట్టుంది బాబాయ్. పర్లేదురా, మన రంగమేగా, తీసుకో. కాస్త మంచిలు పడరా. నువ్వేనయ్యో రాజన్న, చూసి చున్నట్టు వదిలేస్తావు. అమ్మో వీడా, కళ్ళున్న వాళ్ళకన్నా చూపు ఎక్కువ. ఓ పట్టా నదలడు. మరి ఏమనుకున్నావు? వీడున్నాడని ధైర్యంతోనేగా బయటకెళ్ళింది. ఇదిగోండి. ఈ నదులు వెళ్లాల్సింది. నిన్ను నీ హోటల్ అమ్మేసేవాడు. నీకు తెలిసిపోయింది. ఇదిగో తీసుకో. ఏమన్నావు అలా ఉంది? నిజం నిప్పు లాంటిది గురువు గారు. మనం ఇక్కడ అన్నాం, అక్కడ కాలింది. నేను రాగదు. వాళ్ళ సంగతి సరే గాని మీటింగ్ ఎలా జరిగింది బాబాయ్? అదిరిపోయిందిరా. అప్పలనాయుడు గారు మాట్లాడిన ప్రతి మాట ఓ ఆణిముత్యంరా. అలాంటి నాయకుడు అధికారంలో ఉంటే పేదోడికి ఎంతో మేలు జరుగుతుంది. నిజమే బాబాయ్, దేవుడు లాంటి మనిషి. లేకపోతే నా అలాంటి వాళ్ళకి సాయం చేస్తాడా? వర్షం వచ్చేట్టుంది. వర్షం వచ్చేట్టుంది. బయట సామాన్ ఉంటే లోపల పడేయండి. ఓకే గురుగారు. ఆలస్యం అవుతుంది, బయలుదేరు. లక్ష్మి, ఇంకోసారి నువ్వు సామాన్యుడు కాదోయ్. మీకు ఢిల్లీ నుంచి ఫోన్. హలో డాడీ, ఐఎమ్ ఫైన్. అబే అలాంటిదే లేదు, ప్రామిస్. ఇదిగో ఇక్కడే ఉన్నారు, ఆయన అడగండి. డాడీ మేనేజ్ చేయండి. హలో భాస్కర్ రాజు గారు, నమస్కారం అండి. మీ అబ్బాయి నా దగ్గర ఉన్నంత వరకు అతని గురించి మీరేం ఆలోచించకండి. చాలా చాలా బుద్ధిగా ఉంటున్నాడు. అలా ఏం లేదండి. అవును, అక్కడ ప్రాబ్లంతో సాల్వ్ అయిందండి. ఆహా, ఓహో, అయితే ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండమండి. అక్కడంతా సర్దుపోయాక నేను వచ్చి తను అప్పచెప్తాను. సరేనండి, ఉంటానండి. హాయ్. మీ నాన్నకి నీ మీద చాలా నమ్మకమయ్యా. నువ్వు బుద్ధిగా ఉన్నావు అంటే అసలు నమ్మటం లేదు. ఎవరు వచ్చారు? అయ్యా రమ్మన్నారంట. 4 దొబ్బులు పెడదామని. ఏరా సీను సంపాదనంతా లాక్కెళ్ళి తాగి తగలు పెడుతున్నావంట? అబ్బే లేదండి, ఎవడో గట్టిన గుడ్నా కూడా చెప్పుంటాడు. చంపేస్తా అబద్ధాలు ఆడితే. రౌడీ రాత్రి మీ నాన్నలా పడి ఉండాలా? అవును, నాన్న ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడండి.
ఈ గాలి తిరుగులు మానేసి బంగ్లాకి వచ్చి పని చేయొచ్చు కదరా. అలాగేనండి. పెగ్గేస్తావా? అది మానేశానండి. చా నిన్ను బుద్ధిగా ఉండమన్నాను గాని ఓవర్ యాక్షన్ చేయమనలే. నీళ్ళ సోడానా? ఏం వద్దండి. అది ఇది కలిపితే మందులో దంపోద్దండి. అలా తాగితే లివర్ పాడైపోతుంది. వాడికి బ్రెయిన్ లివర్ రెండూ లేవు. కూర్చో. ఏంట్రా మీ అమ్మ పనిలోకి రావట్లేదు? ఆ ముసలిది అంతేనండి. 2 రోజులు పని చేస్తే 4 రోజులు మూలం పడి ఉంటది. ఓ ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి మీ అమ్మకివ్వు. ఏం లేదురా, ఆవిడొస్తే మనోరికి పులుసులు వండిద్దాం అనుకున్నాను. ఒంట్లో బాగాలేదన్నావుగా, ఫోన్లే. భలేవారండి, మా సెల్ని పంపిస్తాను, అది ఇంకా బాగా ఉంటుంది. పంపించు. హాయ్, ఉంటానండి. నా తంత్రం ఏంటో చూసావా? మంత్రం నేర్పినవాడు మాంత్రికుడు, తంత్రం నేర్చినవాడు మంత్రి. మీ అమ్మేది? ఏంట్రా, నీకు నేను అమ్మను కానా? ఇదిగో డబ్బు. ఎక్కడిదిరా డబ్బు? డబ్బిచ్చి ఒగ్గోలా, ఇవ్వకపోతే ఒగ్గోలా. నీ ముద్దులు కొడితే ఏం కొట్టు రాలేదు. అప్పలనాయుడు గారు ఇచ్చారు. బాబు గారు ఇచ్చారా? సరేలే. బాబు గారి ఇంట్లో పులసలో ఉండాలంట. నాకు ఒంట్లో బాగోలేదురా. నిన్నెవడెళ్ళమన్నాడే? వాసంతి, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళు. ఏంటే ఎదురు సమాధానం చెప్తున్నావు? చెప్పించాయి. ఒరేయ్ ఆగరా, దాన్ని ఏమనుకో. ఏంటమ్మా గొడవ? చూడన్నయ్య, నన్ను కొడుతున్నాడు. ఏంటన్నయ్య ఎప్పుడు దీన్ని ఏడిపిస్తుంటావు? నువ్వు ఏడోకమ్మా, ఏడోక. దొంగేడుపు. రేయ్, దీన్ని నువ్వే చెడగొడుతున్నావు. చిచ్చి, ఏదో కొంప. వీళ్ళని ఎవరిని నేను బాగు చేయలేను అంతే. బాగుపడరు వీళ్ళు. ఊరుకో వాసంతి. వాసంతి, వాసంతి, నా మీద కోపమా? మీరు గొప్పవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, మీ మీద మాకెందుకు కోపం? మమ్మల్ని ఇలా వదిలేయండి. చూడు వాసంతి, నువ్వు నన్ను వాళ్ళలాగే చూస్తున్నావు. అందరూ అనుకుంటున్నట్టుగా నేను మనోహర్ భార్యను కాను. నమ్మలేకపోతున్నావు కదూ? 10 రోజులు తోడుగా ఉంటే 25,000. అదే మా ఇద్దరి మధ్య కాంట్రాక్ట్. కాల్ గర్ల్స్ అని ఇంగ్లీష్లో చెప్తే గొప్పగా అనిపిస్తుంది. నీకన్నా పేద కుటుంబంలో పుట్టిన పెద్ద కూతుర్ని. మొదట్లో నేను నీలాగే మోసపోయాను. ఢిల్లీలో ఏదో గొప్ప ఉద్యోగం చేస్తున్నానని ఇంట్లో అందరూ అనుకుంటున్నారు. సంవత్సరానికి ఒకసారి సెలవుల పేరుతో ఇంట్లో అందరికీ బట్టలు వస్తువులు తీసుకెళ్తాను. నా కోసమే ఆశగా ఎదురు చూసే వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడగానే నాకు బ్రతకాలనిపిస్తుంది. లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. మీకు కష్టం వస్తే మనసారా ఏడవగలరు. అలా ఏడవడానికి కూడా అవకాశం లేనంత గొప్పదాన్ని నేను. ఏడవకు, జరిగిందంతా ఒక పీడకలనుకో. మీ అన్నయ్యకి కళ్ళు రావడానికి ముడుపు చెల్లించాననుకో. బాధపడుకో. ఒక స్నాప్ తీసుకుంటాను. స్మైల్, స్మైల్. గుడ్. డోంట్ వరీ, టేక్ కేర్. వంట పని పూర్తయింది. సరే మనం వెళ్ళు. బాబు, సీనుకి లక్ష్మి తన కళ్ళిస్తానంది. లక్ష్మి అంటే ఆ మూగమ్మాయే కదా? అవును బాబు, లక్ష్మి కాడంటే ప్రాణం. వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఇద్దరిది మంచి జోడి. సరే, నేను డాక్టర్తో మాట్లాడి ఆపరేషన్ ఏర్పాటు చేస్తా. వెళ్ళొస్తాను బాబు. ఆ అమ్మాయి కళ్ళే అందం. అవి పోకముందు నా పని ఎలా చూడండి. భవానమ్మా, ఏమా, ఆ డాక్టరు కళ్ళు దానం చేసే అమ్మాయి ఫోటో కావాలన్నారు. ఆ అమ్మాయి ఫోటో ఉంటే కొంచెం అర్జెంట్ గా పంపించు.
అర్జెంట్ గానా? అర్జెంట్ అంటే సరేలే బాబు, అమ్మాయిని టౌన్ పంపించి ఫోటో తీయించుకురమ్మంటాను. చాచా అక్కడ దాకెందుకు? మనోహర్ బాబు దగ్గర కెమెరా ఉంది, అమ్మాయిని ఇక్కడ పంపించు, ఆయన చెప్పి ఫోటో తీస్తా. వెంటనే పంపిస్తాను. అవును, లక్ష్మి ఒకతే రాగలదా? కొంచెం బెరికే, మన వాసంతిని తోడిచి పంపిస్తాను. అలాగే వెళ్ళరా, త్వరగా పంపించు. ఏంటి ఏమంది? ఒక్క గాలానికి 2 చేపలు. అప్పలనాయుడు అసలు రూపం ఇప్పుడు చూస్తున్నాను. చాలా బాగున్నావు. నీలాగే కూడా ఎంత సంతోషంగా ఉన్నాయి చూడు. ఎంతసేపే పొద్దుబాటలే, తొందరగా వెళ్ళండి. వెళ్తున్నా అత్తయ్య. జాగ్రత్తమ్మా. సరే. ఏర్పాట్లన్నీ బానే చేసాం, ఈ లోపు నీ వైఫ్ రాకపోతే చాలు. కానీ ఇప్పుడు అప్పుడే రాదు, షాపింగ్ కని వెళ్ళింది. వచ్చినా ప్రాబ్లం లేదు, నేను మేనేజ్ చేస్తాలే. అరే రండి రండి రండి, లోపల రండి. గంట నుండి మనోహర్ బయటకు వెళ్ళాలంటే నీ ఫోటో తీయడం కోసం ఆప్యా. రండి 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 రండి. రామ్మా, రా రామ్మా, కూర్చో. పర్వాలేదండి. అరే నా ఇల్లు అంటే మీ ఇల్లు, మీకు సీను అంటే ఎంత అభిమానమో నాకు అంతే. కూర్చోమ్మా, కూర్చో కూర్చో. అది ఫోటో బాగా రావాలంటే టెన్షన్ లేకుండా ఉండాలి. ఏదో కొత్త వాళ్ళతో ఉన్నట్టు ఎందుకంత ఇబ్బంది పడతారు? ముందు జ్యూస్ తీసుకోండి. వద్దండి. తీసుకోండి, పర్లేదు. తాగమ్మా, తాగు తాగు, తీసుకోండి. రాను రానంటూనే చిన్నదో. ఏంటి నాగమ్మా, ఏంటి విశేషాలు? నా దగ్గరే ఉన్నాయి అయ్యా విశేషాలు. విశేషాలన్నీ నీ దగ్గరే ఉన్నాయి. వాసంతి లక్ష్మిలు ఫోటో తీపించుకోవటానికి బంగ్లాకి వెళ్ళారు. ఫోటోనా? ఎందుకు? కళ్ళు ఇవ్వబోయే వాళ్ళు ఫోటో కావాలని డాక్టర్ గారు చెప్పారంట. అలాగా? నీ కళ్ళు వస్తాయని వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో. నువ్వు అదృష్టవంతుడు రా సీను. సరే, నేను బంగ్లాకి వెళ్ళి వాళ్ళని తీసుకొస్తా. నువ్వు అటేనా? అటేపే. మంత్రి గారు అబ్బాయి వాళ్ళకి మన ఊరు నచ్చిందా? ఏమైంది? షీఈస్ బిహేవింగ్ టోటలీ ఇండిఫరెంట్. డోంట్ వరీ. ఆ అమ్మాయి బాగా ఏడుస్తుంది. డబ్బిచ్చినా తీసుకోవడం లేదు. ఏవైనా అల్లరి చేస్తుందేమో. ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే? ఎవరికి తెలియకుండా నేను చూసుకుంటా, కానీ నా సంగతి మర్చిపోకు. అది నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వు అమ్మాయి సంగతి చూడు. అరే రే, ఏమైంది? ఫోటో తీసిన తర్వాత మనోహర్ ఏమన్నా తప్పుగా ప్రవర్తించాడా? భయపడకమ్మా, నేను నిన్ను బెదిరించడానికి రాలేదు, నీకు విషయం చెప్పడానికి వచ్చాను. మనోహర్కి నువ్వు చాలా నచ్చావు. నిజానికి నువ్వు ఎవరికైనా నచ్చుతావు. నువ్వంత మంచి పిల్లవి. ఏదో కంట్రోల్ చేసుకోలేక చిన్న తప్పు చేశాడు. జరిగింది పొరపాటు నాకు తెలుసు. ఇదిగో, నువ్వు చిన్న పిల్లవి కాదు, అర్థం చేసుకో. గొడవ చేసినా, ఈ విషయం బయట ఎవరికైనా చెప్పినా నిన్ను, మీ అమ్మని, నీ తమ్ముణ్ణి పెట్రోల్ పోసి తగులబెట్టేస్తా. అలా కాలి బూడిదైతే శ్రీను కళ్ళు ఎవరిస్తారు చెప్పు? మనకు కావాల్సింది శ్రీను కళ్ళు రావటం. అదేగా నీ కోరిక? నేను చెప్పినట్టు చెయ్యి, నీ కోరిక నేను తీరుస్తాను. ఏంటి? బాబు గారు, బాబు గారు, సెంట్ వాసన దివ్యం గారా? వాసంతి లక్ష్మిలు ఫోటో తీయించుకోవడానికి వచ్చారంట. అది అది వాళ్ళు ఇక్కడే ఉన్నారు శ్రీను. నమస్కారం బాబు గారు. నువ్వు చాలా అదృష్టవంతుడివి.
నీకోసం లక్ష్మి ఏ త్యాగం కావాలని చేయడానికి సిద్ధంగా ఉందట. లక్ష్మి ఏది? ఇదిగో ఇక్కడే ఉంది. లక్ష్మి ఫోటో తీయించుకున్నావా? ఒక ఫోటో నాకు కూడా ఇవ్వండి బాబు, కళ్ళొచ్చాక చూసుకుంటాను. వాసంతి ఏది? అది కూడా ఇక్కడే ఉంది. వాసంతి చెప్పింది గుర్తుందిగా? ఇక్కడేం జరగలేదు, ఎవరికి ఏం తెలీదు. నువ్వు బయట చెప్పు, బుద్ధివంతరాలుగా బిహేవ్ చేయి. శ్రీను బయట ఉన్నాడు. మేము వెళ్ళొస్తాం బాబు గారు. నేను డాక్టర్తో మాట్లాడి ఆపరేషన్ ఎప్పుడని కబురు చేస్తా. మీ రుణం ఎలా తీర్చుకోవాలి బాబు గారు? చా అంత మాట నాకు. నీ కోసం నీ వాళ్ళ కోసం నేనేం కావాలని చేస్తా. రా లక్ష్మి. గుడ్ మార్నింగ్. ఏంట్రా పొద్దున్నే తగలడ్డావు? నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేశాను. కానీ నేను మాట్లాడుతున్నాను బాబాయ్. ఎదవ మాటలు మాట్లాడితే తప్పు, కానీ ఎదవలతో మాట్లాడితే తప్పే ఉంది బాబాయ్. ఒరే బాబు, నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావురా? జుట్లో తగులుకున్నావు నాకు. బాబాయ్ నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది. నేను పగల సొక్కలు చూసి లెక్కడికి తెలుసా? ఏంటి పగల చుక్కలు చూసి లెక్కెడతావా? నీతో లెక్కెట్టిస్తాను కూడా. ఏంటి ఎగసెకాల? ఏదో ఒకసారి ఎదవం చేసావని ప్రతిసారి ఎదవం చేసేద్దాం అనుకున్నా నన్ను. ఓసారి అయినాడు అత్తమైన అవ్వేటి తొందరలో కట్టించండి. మా గురుగారు ఏదో కదా తెలిసిపోద్ది. చూసావా, మీ ఓళ్ళు కూడా నువ్వు ఎదవ అవుతావు మంచి ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. మరి నువ్వు రెడీ అంటే చెప్పు, పందెం వేసుకుందాం. పందెం అది కాస్క లేవు లేవు. ఏంటయ్యి సొక్కలో? నువ్వు చూపిస్తానది ఆకాశంలో కదా. అవి నక్షత్రాలు ఈ సొక్కల. నేను రెండోసారి కూడా అర్థం చేస్తాను. సొక్కమ్మని రెడీగా ఉండమని చెప్పా. ఏం కావాలో కట్టుకోవచ్చండి. అలాగే. ఏంట్రా నీ అబ్బా నన్ను ఎదవం చేస్తే నీ సంతోషరా? దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఊరి దేవుడు శ్రీ అప్పలనాయుడు గారిని తమ అమూల్యమైన సందేశాన్ని మనందరికీ వినిపించవలసిందిగా మీ అందరి తరఫున నేను కోరుతున్నాను. వేదికను అలంకరించిన మహిళా అధ్యక్షురాలు సక్కుబాయి గారికి, రాజన్న గారికి, ఇక్కడ విచ్చేసిన మహిళా మండలందరికీ నా వందనాలు. మహిళలంటే నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఆ విషయం మీకు తెలుసు. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మన ఊరి మహిళలకు సేవ చేయగలిగే అదృష్టం నాకు దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆడది వంటింట్లో కుందేలనేది ఆనాటి మాట. కానీ మీకు జరిగే అన్యాయాలను ఎదిరించడానికి నడుం కట్టి విజృంభించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. నా నియోజకవర్గంలో ఏ మహిళకు అన్యాయం జరిగినా, అన్నా నాకు అన్యాయం జరిగిందని ఏ మహిళ నా ఇంటి తలుపు తట్టినా 24 గంటల్లో మీకు న్యాయం చేస్తానని, అన్యాయం చేసిన వాటిని రోడ్డు కీడిస్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను.
ఇప్పుడు శ్రీ అప్పలనాయుడు గారి ఆర్థిక సహాయంతో ఆయన చేతుల మీదుగా కుట్టు మిషన్లు, చీరలు పంపిణీ కార్యక్రమం. ఏ రంగమ్మత్త బాగున్నావా? సచ్చినోడా, అత్త నా పిలిపేంట్రా పిల్లనిచ్చిన అల్లులాగా. ఇప్పుడు నేనేమన్నానని అంత స్టోన్ వేసుకుని మీద పడిపోతున్నావు? ఆ పాసినోడితో ఏవైనా అంటావు. రాజన్న కాబట్టి నిన్ను వదిలేస్తున్నాడు. నేనైతేనా పీక పిసికి రేవులో తొక్కేసేదాన్ని. నీ మొగుడిని కూడా అలాగే చంపి ఆత్మహత్య అని చెప్పావంట కదా? సచ్చినోడా, ఎవడ్రా కొట్టుకొచ్చింది? ఏమో ఊర్లో అందరూ అలా అనుకుంటున్నా, నాకేం తెలుసు? అబ్బా రంగమ్మ, వాడిని వదిలే. నీకేం కావాలి చెప్పు. 2 ఇడ్లీ పార్సల్ కట్టించి 2 రస్కిలి. 102 ఇడ్లీ పార్సెల్, అందులో 100 క్యాన్సెల్. రంగమ్మత దోశ వేడిగా ఉంది, ఒకటి కట్నా? తగలడు. ఇదిగో. వేరేది రంగమ్మ. దానికేం బానే ఉందిగా. ఏమైందిరా సీను? ఈ నోటేదో అతికినట్టుంది బాబాయ్. పర్లేదురా, మన రంగమేగా, తీసుకో. కాసిన మంచిలు పడరా. నువ్వేనయ్యో రాజన్న, చూసి చున్నట్టు వదిలేస్తావు. అమ్మో వీడా, కళ్ళున్న వాళ్ళకన్నా చూపు ఎక్కువ. ఓ పట్టాను వదలడు. మరి ఏమనుకున్నావు? వీడున్నాడు ధైర్యంతోనేగా బయటకెళ్ళింది. ఇదిగోండి. ఈ నదిలో వెళ్లాల్సింది. నిన్ను నీ హోటల్ అమ్మేసేవాడు. నీకు తెలిసిపోయింది. ఇదిగో తీసుకో. ఏమన్నావు అలా ఉంది? నిజం నిప్పు లాంటిది గురువు గారు. మనం ఇక్కడ అన్నాం, అక్కడ కాలింది. నేను రాగదు. వాళ్ళ సంగతి సరే గాని మీటింగ్ ఎలా జరిగింది బాబాయ్? అదిరిపోయిందిరా. అప్పలనాయుడు గారు మాట్లాడిన ప్రతి మాట ఓ ఆణిముత్యంరా. అలాంటి నాయకుడు అధికారంలో ఉంటే పేదోడికి ఎంతో మేలు జరుగుతుంది. నిజమే బాబాయ్, దేవుడు లాంటి మనిషి. లేకపోతే నా అలాంటి వాళ్ళకి సాయం చేస్తాడా? వర్షం వచ్చేట్టుంది. వర్షం వచ్చేట్టుంది. బయట సామాన్ ఉంటే లోపల పడేయండి. ఓకే గురుగారు. ఆలస్యం అవుతుంది, బయలుదేరు. లక్ష్మి, ఇంకోసారి నువ్వు సామాన్యుడు కాదు. మీకు ఢిల్లీ నుంచి ఫోన్. హలో డాడీ, ఐఎమ్ ఫైన్. అబే అలాంటిదే లేదు, ప్రామిస్. ఇదిగో ఇక్కడే ఉన్నారు, ఆయన అడగండి. డాడీ మేనేజ్ చేయండి. హలో భాస్కర్ రాజు గారు, నమస్కారం అండి. మీ అబ్బాయి నా దగ్గర ఉన్నంత వరకు అతని గురించి మీరేం ఆలోచించకండి. చాలా చాలా బుద్ధిగా ఉంటున్నాడు. అలా ఏం లేదండి. అవును, అక్కడ ప్రాబ్లంతో సాల్వ్ అయిందండి. ఆహా, ఓహో, అయితే ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండమండి. అక్కడంతా సర్దుపోయాక నేను వచ్చి తను అప్పు చెప్తాను. సరేనండి, ఉంటానండి. హాయ్.